ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం ఏపీలో అసలు యూరియా కొరత అన్నదే లేదు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రులపైన కూడా అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో యూరియా కొరత లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు రావడం లేదు. మీరు సరిగా పనిచేసి ఉంటే, ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి ఉంటే నేనే స్వయంగా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉండేది కాదు అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఉద్దేశంలో ఈవెన్ క్యాబినెట్ లో కూడా ఆయన చెప్తున్నది ఏంటి అంటే కేవలం యూరియా అన్నది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం మాత్రమే, యూరియా కొరత అన్నది వాస్తవానికి లేదు అన్నది ఆయన ఉద్దేశం. ఈ వీడియో విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని వీడియో. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక రైతు చెప్తున్నారు, నేను నా కుటుంబ సభ్యులమంతా 4 గంటలకే వచ్చాము, 4 గంటలకు వస్తే 7 గంటలకు ఇస్తామని చెప్పారు. 9 గంటలకు వెళ్ళాము, సాయంత్రం 4 గంటలు అన్నారు. రైతులు అంటే అంత చులకనగా ఉందా మీకు, ఎందుకు ఇవ్వడం లేదు ఆయన ప్రశ్నిస్తే పోలీసులు వచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగారు, పోలీసులకి మధ్య దిగారు. తర్వాత రైతులు కూడా ఆ రైతుకు మద్దతుగా అధికారులతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అసలు ఎవడు రమ్మన్నారు నిన్ను, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పి పోలీసులు రైతుని ఉద్దేశించి వ్యాఖ్యానించారని కూడా చెప్తూ ఉన్నారు. అసలు పోలీసుల్ని పెట్టి యూరియా పంపిణీ చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు ఎందుకు వచ్చింది? నిన్న కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పిన తర్వాత కూడా ఈ రోజు ఈనాడులో ప్రధాన సంచికలో మొదటి పేజీలోనే రాశారు యూరియా పరిస్థితి గురించి, యూరియానంతా ఈ రాష్ట్రంలో ఎలా దారి మళ్లించేశారన్న దానికి సంబంధించి. జూన్ ఆఖరికి 32% యూరియా అమ్మామని చెప్పారు. కానీ అప్పటికి మొత్తం సాగు విస్తీర్ణంలో కేవలం 10% మాత్రమే ఉంది. మరి అలాంటప్పుడు 32% యూరియా ఎక్కడికి పోయింది మిగతాది అని. జూలై నాటికి ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో పంట విస్తీర్ణం ఆ రోజుకి జూలై ఆఖరి నాటికి 43%. కానీ యూరియా మాత్రం కేటాయించిన దాంట్లో 56%కి పైగా అమ్మేశారు. మరి అదంతా ఎందుకు వెళ్తోంది? పంట విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ యూరియా ఎలా అమ్మారు, ఎవరికి వెళ్ళింది అని ఈనాడు ప్రశ్నిస్తోంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలోనే చాలా యూరియా పక్కదారి పట్టేసిందని కూడా ఈనాడులోనే రాశారు. మిక్సింగ్ ప్లాంట్లకు పారిశ్రామిక అవసరాల కోసం యూరియాను, రైతులకు ఇవ్వాల్సిన యూరియాను మిక్సింగ్ ప్లాంట్లకి అంటే కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసే ప్లాంట్లకి పారిశ్రామిక అవసరాల కోసం దారి మళ్లించేశారు అని ఈనాడులోనే రాశారు. తీరా రైతులకు వర్షాలు పడిన తర్వాత రైతులకు అవసరమయ్యే సమయానికి యూరియా నిల్వలే లేకుండా పోయాయని కూడా ఈనాడు రాస్తోంది. యంత్రాంగం మొత్తం పైగా రైతుల మీదకి నిందలేస్తున్నారు. రైతులు ఎక్కువ కొంటూ ఉన్నారు, వచ్చే రబీ సీజన్ కోసం కూడా ఇప్పుడే కొనేస్తున్నారు అంటూ కూడా అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని కూడా చెప్పారు. ఈ విషయాన్ని మన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఈ పంటకు కాకుండా వచ్చే పంటకు కూడా రైతులు కొంతమంది ఎరువులు కొంటూ ఉన్నారు, యూరియా కొనేస్తున్నారు, దానివల్ల ఈ ఇబ్బంది వస్తుంది కానీ ఈనాడే అంటుంది అది అవాస్తవం. అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దీన్ని పక్కదారి పట్టించేసిందని స్వయంగా ఈనాడులో రాశారు. 20 రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా అన్నదే లేదు, దుకాణాల్లో కూడా యూరియా లేదు అని రాసేశారు. బుధవారం నాటికి గతేడాది కంటే 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా అమ్మారు. అంటే చాలా వరకు పక్కదారి పట్టేసింది అని ఈనాడు రాసింది. అంటే పంట విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ గతేడాది కంటే ఈసారి ఎక్కువ యూరియా అమ్మేశామని అధికారులు ప్రభుత్వం చెప్తోంది. అంటే అదంతా ఎక్కడికి వెళ్ళిందంటే పక్కదారి పట్టించేశారు. పారిశ్రామిక అవసరాలకు పంపించారు, మిక్సింగ్ ప్లాంట్లకు పంపించారు, కొన్ని చోట్ల లిక్కర్ తయారీకి కూడా దీన్ని వాడుతూ ఉన్నారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. గతంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది, ఇలా పక్కదారి పడుతోంది ఏపీలో యూరియా చూసుకోండి అని. ఏం చేయలేకపోయారు. పైగా సొసైటీల ద్వారా మార్కెట్ ద్వారా భారీగా అమ్మిస్తున్నాం, రైతులకు అందుబాటులో పెడుతున్నామని చెప్పారు. కానీ ఈనాడులోనే రాశారు ఇప్పటి వరకు మార్కెట్ ద్వారా మొత్తం అమ్మకాల్లో కేవలం 35%. అంటే మొత్తం ప్రైవేట్ దుకాణాలకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోయింది అనేది అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రంలో 266 రూపాయలకు అమ్మాల్సిన యూరియా ప్యాకెట్ను ఇప్పుడు ఏకంగా 500 నుంచి 600 రూపాయల మధ్య బ్లాక్లో అమ్ముకుంటున్నారు ప్రైవేట్ వ్యక్తులు. పైగా ప్రైవేట్ దుకాణం దగ్గరికి రైతులు వెళ్తే కేవలం యూరియా అయితే మేము ఇవ్వము, యూరియాతో పాటు అత్యధిక విలువైన కాంప్లెక్స్ ఎరువులు కూడా కొట్టి అప్పుడు యూరియా ఇస్తామని చెప్పి రైతుల్ని ప్రైవేట్ దుకాణదారులు చెప్తూ ఉన్నారు. మరి కొందరు పురుగు మందులు అవసరం లేకపోయినా సరే ముందే కొనిపెట్టుకోండి అని చెప్పేసి మీకు యూరియా కావాలంటే పురుగు మందులు కొనాలని చెప్పి పురుగు మందుల్ని కూడా రైతులకి అంటగట్టి పంపిస్తూ ఉన్నారు. అంటే రైతుల్ని ఈ రాష్ట్రంలో పూర్తిగా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టేశారు, రైతుల్ని ప్రైవేట్ వ్యాపారులకు వదిలేశారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంత జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం ఎక్కడా కూడా అవును ఇబ్బంది వచ్చింది మేము సెటరైట్ చేస్తాం, ఎవరు అధైర్యపడద్దండి అని చెప్పాల్సింది పోయి ఒక సాధారణ రాజకీయ నాయకుడి తరహాలో ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారం, దాన్ని తిప్పికొట్టండి, సోషల్ మీడియాని కట్టడి చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాల గురించి మాట్లాడుతున్నారు. పైగా హఠాత్తుగా యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే రైతుల్ని
సమాజంలో కూడా ఒక విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం పరోక్షంగా. సమాజం నుండి రైతులకు ఎక్కడ మద్దతు రాకుండా చేసేందుకు ఈ ప్రచారం చేస్తున్నారన్నది కూడా అర్థమవుతుంది. నిజంగా అంత ఇబ్బందులుంటే ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం కలిగించాలి, మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి. కానీ యూరియా అందుబాటులో లేకుండా చేసి, యూరియా ఎందుకు అందుబాటులో లేదు అంటే యూరియా తక్కువ వాడాలి, రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయని ప్రభుత్వం పాఠాలు చెప్తోంది అంటే ప్రభుత్వం తాను చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. కళ్ళ ముందే యూరియా పక్కదారి పడుతూ ఉన్నా, తమకు అనుకూలమని పేరున్న పత్రికల్లోనే పతాక శీర్షికల్లో రోజు వస్తూ ఉన్నా ఎక్కడ అడ్రస్ చేయకుండా ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రచారం అని మాత్రమే ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.